హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను కొబ్బరి పాల స్మూతీ ఓట్స్తో చూపిస్తున్నానండి. చాలా చాలా హెల్దీ ఫుడ్. మనకు అసలు టిఫిన్ చేసే పని లేకుండా ఉదయం ఒక బౌల్ తీసుకొని నేను చెప్పే కషాయం తాగారంటే చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే మనం చెప్పేవన్నీ చాలా ఆరోగ్యకరమైనవి ఫ్రెండ్స్. సో ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల వాటర్ పోసాను. మా ఇంట్లో 5 మెంబర్స్కి చేసేస్తున్నాను. అది సరిపోతుంది అనమాట నేను చెప్పే క్వాంటిటీ. సో ఇక్కడ బెల్లం ముక్కలు అన్నీ తరిగి పెట్టుకున్నాను. పచ్చి కొబ్బరి బెల్లం వేసేసి మిక్సీ పడుతున్నాను. అయితే మీరు కొబ్బరి పాలు విడిగా తీయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొబ్బరి పాలు వడగట్టుకోండి. నేను కొబ్బరితోనే వేసేస్తున్నాను. సో 2 పెద్ద గ్లాసుల వాటర్లో 2 చిన్న గ్లాసుల ఓట్స్ వేసాను. అది ఉడికిన తర్వాత చక్కగా కలిగి పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న మిశ్రమం ఉంది కదా, కొబ్బరి పాల మిశ్రమం బెల్లంతో కలిపింది, యాలకులు వేసి, ఇది నేను మీరైతే వడగట్టుకోండి కావాలనుకుంటే. పాలు తీసుకోండి, కొబ్బరి పాలు. నేనైతే డైరెక్ట్ పోసేస్తున్నాను కొబ్బరితోనే, బాగుంటుందని. సో మీకు అది కొబ్బరి పాలతో చేసుకోవాలంటే స్మూతీ అలా కూడా చేసుకోవచ్చు. చక్కగా అది తిప్పేసి కొంచెం లైట్గా ఉడకనివ్వండి. ఫస్ట్ ఉడుకుతుంది కదా, ఇంకెక్కువసేపు ఉంచొద్దు. 2 మినిట్స్ ఉంచేసి తీసేయండి. తీసేసి చక్కగా బౌల్లో తిన్నారంటే కడుపు నిండిపోతుంది. ఒక పక్క కషాయం చెప్తాను ఫ్రెండ్స్. నేను సీజనల్లో ఏం చేస్తూ ఉంటానంటే, ఇటు ఒక పక్క ఏమో ఇది ఉడుకుతుంది, ఒక పక్క కషాయం రెడీ చేసుకుంటున్నాను. అదేంటంటే శంకుపుష్పాలు నేను సీజనల్ అప్పుడు తెచ్చి రెడీగా ఎండబెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవి డైలీ కషాయం 2 డేస్కి ఒకసారి తాగుతూ ఉంటాను. ఇది ఇప్పుడు శంకుపుష్పాల కషాయం ఫేస్కి కానీ చాలా బాగుంటుందండి. అసలు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఈ శంకుపుష్పాల కషాయం గ్లాసులో వడగట్టుకోండి. అది ఒక గ్లాసు వడగట్టుకొని గోరువెచ్చలుగా తాగిన తర్వాత ఒక అరగంటకి ఈ కొబ్బరి పాల స్మూతీ తినండి. ఓట్స్తో తయారు చేసింది. మీకు ఇక టిఫినే అక్కర్లేదండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫేస్ కూడా గ్లో వస్తుంది ఇలాంటివి తినడం వల్ల. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇదిగో చూడండి, చక్కగా నేను రెడీగా 2 చూపిస్తున్నాను. కానీ ఫస్ట్ కషాయం తాగుతాను, తర్వాత ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.